స్క్రీన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లో మన నాయకుడు వస్తుండో దారి వాళ్ళే అక్కలు చెల్లెళ్ళు అన్నలు మన నాయకుడికి దారి వాళ్ళ దారి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన భక్తురా నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన. ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని రైతుల కళ్ళల్లో సంతోషం చూసినటువంటి మన హరీష్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి గట్టిగా చెప్పడంతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నత విద్యావంతుడు మేధావి కేసీఆర్ గారు ఏరి కోరి మెదకు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు పంపించినటువంటి వెంకటరామరెడ్డి గారు కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. మెత్తుకొని సిద్ధమైనదో గడ్డను పాలిస్తూ ఉన్నదో ఆరడుగుల అభివృద్ధి గిరటమైనడో అభివృద్ధిలో అడుగడుగున బలమైనాడో ఉద్యమాల సూర్యుడు పోరాట ధీరుడు పోరాట ధీరుడు ఓట మెరుగని జన నాయకుడే ఇతడురా హరీశన్న. దయచేసి కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా సారు నంగునూరు సమావేశానికి వెళ్లాల్సింది ఉంది. దయచేసి మాట్లాడమనా చెప్పినా టైం మాట్లాడమని చెప్పాడు. దయచేసి కార్యకర్తలు స్లోగన్స్ ఆపాలి. ఈనాడు చిన్న కోడూరు మండల కేంద్రంలో గౌరవ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం జరిగేటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి ఆశీస్సులతో మొన్ననే భారీ మెజారిటీతో మీరు ఆశీస్సులు అందించినటువంటి ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆశీస్సులతో హరీష్ రావు గారి అండదండలతో మీ అందరి ఆశీస్సుల కోసం అభ్యర్థించడానికి వచ్చినటువంటి మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా, మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు మాణిక్యరెడ్డి గారు, అదే విధంగా కనకరాజు గారు, సదానందం గారు, శ్రీహరి యాదవ్ గారు, మా నముండ్ల రామచంద్రం మాజీ ఎంపీపీ గారు, ఈనాడు పెద్ద ఎత్తున హాజరైనటువంటి సహచర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందు నుంచి కూడా చిన్న కోడూరు మండలం హరీష్ రావు గారికి అండగా ఉంటూ సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ మెజారిటీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి చిన్న కోడూరు మండల ప్రజలందరికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మీరు గతంలో హరీష్ రావు గారిని ఆశీర్వదించిందో అదే విధంగా ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మన అందరి గుండె చప్పుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజారమణి గారికి, శర్మ గారికి, అంటే వేదిక మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇవాళ మీ ముందు నేను ఉన్నాను. ఇక్కడ కలెక్టర్గా పనిచేసి మీ ఆదరణ పొందిన నేను, మరి పార్టీ నిర్ణయించింది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, హరీష్ అన్న గారి సూచనలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇవాళ సమావేశమయ్యా మీతో. అయితే నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మీ అందరి ఆదరణతో ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండి 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ మీతో పాటు పనిచేసి ఈ ప్రజల అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా, ఈ ప్రాంత అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతునిగా, ఐఏఎస్ ఆఫీసర్గా, జిల్లా కలెక్టర్గా,
అపార అనుభవంతో ఇవాళ మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. మరి నన్ను పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మరి నేను ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాను, నా బాధ్యత ఏంటి, మరి నేను మీ అందరి నుంచి ఓటు తీసుకున్నప్పుడు మరి నా వంతుగా నేను ఏం చేస్తాను అని మీకు చెప్పాల్సిన బాధ్యత అవసరం నా మీద ఉంది. ఇప్పుడు మరి నేను ఒక విద్యావంతుడిగా ఢిల్లీలో మీ అందరి ఎన్నిక కాబట్టి పార్లమెంటులో ఢిల్లీలో నాకున్న పరిచయాలు ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా ఢిల్లీలో నాకున్న పరిచయాలతో ఈ ప్రాంత అభివృద్ధికి హరీష్ అన్న వెనుక ఉండి హరీష్ అన్న సూచనలతో ఈ ప్రాంత అభివృద్ధికి నేను మీ అందరికీ తోడ్పడతానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఇవాళ మెదక్ పార్లమెంట్లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి. మరి మన ప్రాంత అవసరాలు తీసుకోవడానికి పార్లమెంటులో గట్టిగా గలం ఎత్తే వ్యక్తి కావాల్సిన అవసరం ఉన్న పక్షంలో మరి నాకున్న అనుభవం, పరిపాలనా అనుభవం, కలెక్టర్గా మీరు ఇచ్చిన ఆదరణ, కలెక్టర్గా నాకున్న అనుభవం ఇవాళ అన్ని కూడా మన పార్లమెంటుకు అక్కడికి వచ్చే విషయం నేను ఢిల్లీలో మీ అందరి తరఫున మాట్లాడి పనులు చేయగలుగుతాను. ఇది కాకుండా మరి నేను ఒక విద్యావేత్తని, మరి నా విద్య కూడా కొన్ని వేల కుటుంబాలకి అండగా ఉండాలని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక 5 కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూ ఉన్నా. మిగతా విషయాలన్నీ పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు. నేను మాత్రం నేను ఏమి చేయగలుగుతానో మరి నీ ఓటు, మీ ఆశీర్వాదంతో, మీ ఓటుతో గెలిచిన తర్వాత మీ పక్షాన ఏ విధంగా ఉంటానో మరి ప్రతి కుటుంబంలో నా వంతు పాత్ర గౌరవనీయులు ఉండాలి. మన మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారికి, జడ్పీ చైర్మన్ రోజక్క గారికి, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి, మన ఎంపీపీ మాణిక్ రెడ్డి అన్న గారికి, కోఆపరేటివ్ చైర్మన్లు కాముని శ్రీనివాస్ గారు, సదానందం గారు, కనకరాజు గారు, పాపయ్య గారు, మా ఇట్టబోయిన శ్రీనివాస్ గారు, రమేష్ గారు, కొండం రవి గారు, జంగిటి శ్రీనివాస్ గారు, తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సుంచు రమేష్ గారు, భూమిరెడ్డి అన్న గారు, రామచంద్రం గారు, శ్రీహరి యాదవ్ గారు, ఉమేష్ గారు, మా అభిరెడ్డి బాపు గారికి, ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, చిన్న కోడూరు నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఒక్క విషయం బాగా వినాలి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మీ అందరి దయ. నేను పోయినసారి వాన గాలి దుమారం వస్తే నా హెలికాప్టర్లు ఇవ్వకపోతే నేను మీటింగ్కు కూడా రాలేదు. నేను మీటింగ్కు రాకపోయినా, మిమ్మల్ని నేను కలవకపోయినా ఎంతో ప్రేమతో నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను రాలేకపోయినా తెల్లారి నా భార్యను తోలినాను. మీ అందరినీ కలిసి దండం పెట్టి కలిసి రమ్మని తోలిచ్చిన. అయినా మీరు ఎంతో ప్రేమగా ఆదరించారు. నా జన్మల మిమ్మల్ని మర్చిపోను, నా జీవితాంతం మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎక్కువ టైం 20 నిమిషాలే మాట్లాడతా. ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక అధికారం కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక కనుక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు. ఇవాళ కాదు, 22 ఏళ్ల కింద 2002వ సంవత్సరంలో మాచాపూర్లో, సలేంద్రిలో, చిన్నకోడూరులో, మెట్టుపల్లిలో వేల కొద్ది స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకట్రామరెడ్డి. 22 ఏళ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు. ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్ లేదు, ఇల్లే లేదు. కానీ 22 ఏళ్ల కింద ఈ చిన్న కోడూరుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి
మీకు నేర్పించి మీకు అందించింది వెంకట్రామరెడ్డి గారు 22 ఏళ్ల కింద. మరి మొన్నటిదాకా 5 ఏళ్ళు మన కలెక్టర్గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది. అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో, మన పనుల్లో, మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది. కనుక దయచేసి మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇది తప్ప